ఇప్పుడు మీరు పనిచేసే స్థలంలో కానీ, వ్యాపారాలు చేసే కాడ కానీ, లేకపోతే ఇళ్లలో కానీ, ఎక్కడైనా సరే మీకు ఒక ఘనత రావాలంటే దేవుడు మీకు తోడై ఉండాలి. చెప్పండి, చేతులు ఎత్తి చెప్పండి. మనకు ఒక ఘనత రావాలంటే ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ, బిజినెస్ల దగ్గర కానీ, ఎక్కడైనా సరే నువ్వు ఒక తలగా ఉండాలి. నిన్ను బట్టి అందరూ దీవించబడాలంటే నీకు ఎవరు తోడై ఉండాలి? దేవుడు తోడై ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఇంకొక మాట, ఆదికాండం 39:2 యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట ఉన్నాడు. ఇక్కడ కూడా ఇంచుమించు అదే కనబడుతుంది. అక్కడికి బయటికి ఎలా కనపడుతుంది అంటే యోసేపుకి వాళ్ళు ఆశ్రయించినట్టుగా, యోసేపుకి వారు ఉద్యోగం ఇచ్చినట్లుగా కదా. ఐగుప్తు ఇంట యోసేపు ఎలా ఉన్నాడు? అక్కడ పనిచేసేవాడుగా కనపడుతున్నాడు. అక్కడ కూడా యోసేపుని బట్టి రాజు దీవించబడుతున్నాడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఉద్యోగం చేసే స్థలాల్లో మీరు అక్కడ పని ఇచ్చిన వారుగా మీరు కనపడవచ్చు, కానీ నిన్ను బట్టి అక్కడ బాసు దీవించబడతాడు. ఆమేన్ చెప్పండి.